30 రోజులు 25 రోజులు 20 రోజులైంది మేము వచ్చామని చెప్తున్నారు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏందండి ఇది, కనీసం మంచినీళ్ళు కూడా లేవు, కొనుగోలు కేంద్రాలు అంటే అన్ని వసతులు ఉండాలి కదా, మంచినీళ్ళు కూడా లేవు, ఎన్ని రోజులు ఉంటారు రైతులు ఇక్కడ అంటే నేను ఇమీడియట్గా తీపిస్తా అని చెప్పారు. మరి తీపిచ్చిరో లేదో నాకు తెలియదు ఈరోజు. అంటే ఎక్కడికక్కడ సమస్యలను కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటోడు కూడా మరి ఇక్కడ లేకపోవడం అన్నది అన్యాయం. ఆ తర్వాత శాంతినగర్ వయా వెళ్తూ తుమ్మిళ్ళకి వచ్చి, ఇక తుమ్మిళ్ళ సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం అంతకుముందు మన నిజాం నవాబ్ హైదరాబాద్లో స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ కర్ణాటకలో కూడా ఇప్పటికీ మనకు భూములు ఉన్నాయి ఆర్డిఎస్కి సంబంధించి. ఆర్డిఎస్ మీద మన కేసీఆర్ గారు కూడా అంతకుముందు పాదయాత్ర చేసి, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తుమ్మిళ్ళ కట్టినాక కొంత నయమైంది, సగం ఆయకట్టు కన్నా కొంత నీళ్ళు వస్తున్నాయి. కానీ ఉన్న 3 పంపులలో కేవలం ఒక పంపును వాడుతున్నారు, ఇంకా 2 పంపులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు వాడట్లేదు అని అంటే అది ఒకటేసారి ఆ పంపులన్నీ వాడితే కాలువ మొత్తం చిన్న సైజు ఉంది, ఆగమాగమై కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఆధునిక టెక్నాలజీ వాడాలి. ఎందుకంటే రైతులు, పైనున్న రైతులేమో మేము 1 సంవత్సరం పాటు మేము ఖాళీగా ఉంచుకోమని పైనున్న రైతులు అంటారు, కిందున్న రైతులకేమో టేలెండ్లు ఉన్న వాళ్ళకు నీళ్ళు రాని పరిస్థితి. మరి పరిష్కారం ఏంటి అని అంటే ఖచ్చితంగా పైప్ లైన్ వేయాలి. 40 కిలోమీటర్ల దూరం అవుతుంది, మధ్యలో నేషనల్ హైవే దాటాల్సి వస్తుంది. కానీ పైప్ లైన్ వేసి మోటార్ ఇంకోటి ఆన్ చేస్తేనే కంప్లీట్ ఆర్డిఎస్ కెపాసిటీ ఎంతైతే ఉందో అది వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు వాడుకోవాలి ఆర్డిఎస్, ఎందుకు కంప్లీట్ కెపాసిటీ వాడుకోవాలి అంటే మనకు హక్కుభుక్తంగా కృష్ణా నదిలో ఏదైతే మనం కొట్లాడుతూనే ఉంటాం, కృష్ణాలో మన వాటా కావాలని, ఇక్కడ మనకు హక్కు ఉంది, వాటా ఉంది. ఆ వాటా ఉన్న నీళ్ళని కూడా మనం పంప్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే చిన్న టెక్నికల్ డిఫికల్టీ వాళ్ళు. సో ఈ డిఫికల్టీని ఓవర్కమ్ కావాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. తుమ్మిళ్ళను ఫుల్ కెపాసిటీకి వాడాలి. దాంతో కృష్ణాలో ఉన్న నీళ్లు మనకు ఫుల్ కెపాసిటీ వస్తాయి. దానికోసం నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. అదేవిధంగా మందొడ్డి ఏంటిది ఇది మాందొడ్డిలో అట్లనే, అంటే ఊర్లు అంతటా ఘోరమే ఉన్నాయి, రోడ్లు అంతటా ఘోరమే ఉన్నాయి. ఆలంపూర్లో ఆ మాందొడ్డి నుండి వస్తుంటే పాపం వాళ్ళు ఆపి పర్టికులర్గా చూపించారు. ఎందుకంటే ఆ తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ పక్కనే మొన్ననే యాక్సిడెంట్లు అయినాయి, ఇట్లా రోడ్లు టిప్పర్లు కొట్టిపోతున్నారు. సరే ఇప్పుడు చెప్తా టిప్పర్ల కథ. రోడ్లు ఎందుకు బాగాలేవు ఆలంపురంలో అంటే ఇసుక దంద జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన, మరి మీరు ఊరోళ్ళు అందరు కలిసి ఆపొచ్చు కదా టిప్పర్లు అంటే, ఎక్కడ ఆపుతాము, రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారట టిప్పర్లు అన్నిటి మీద, ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకొని బాజాబ్తా నడుపుతున్నారని చెప్తున్నారు. ఆపి ఏమన్నా అడుగుతా అంటే పైనుండి ఫోన్లు వస్తున్నాయని ఆఫీసర్లు భయపడ్డం, అందరు భయపడ్డం. మరి ముఖ్యమంత్రి గారికి ఇది తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా నాకు తెలియదు. కానీ గద్వాల జిల్లాలో వందలాది టిప్పర్ల ఇసుక దందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరుగుతుంది. దానికి ఆయనకు సంబంధం లేకపోతే ఆయన ఆపాలే. ఎందుకోసం అంటే ఆలంపూర్లో ఉన్న రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి, మొత్తం కంకర తేలి ఉన్నాయి అన్ని రోడ్లు కూడా. చిన్నపిల్లలు బడికి పోలేని పరిస్థితి, ఆడపిల్లలు ఒంటరిగా నడిచి వెళ్ళలేని పరిస్థితి, చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత పెద్ద ధన్వాడ, అరే ప్రింట్అవుట్ వచ్చిన మర్చిపోయినట్టు, పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ 14 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ నేను కూడా ఫస్ట్ అనుకున్నా కంపెనీలు రావాలి, మన జిల్లాలు బాగుపడాలి, ఎందుకు బాధపడుతున్నారు రైతులని. అక్కడ పోయి చూసినాక నాకు తెలిసింది నిజంగా ఎంత అందంగా ఉన్నాయి భూములు అంటే అక్కడ నేను ఇంతవరకు అట్లా చూడలే. అక్కడనే పత్తి, అక్కడనే పల్లి, అక్కడనే కందులు, అక్కడే జొన్నలు, అక్కడే మొక్కజొన్నలు, వరి, అంటే ఇంత డైవర్స్ భూమి, మిర్చి, మళ్ళీ దానికి తోడు 6-7 రకాల పంటలు, పొగాకు, ఇన్ని రకాల పంటలు ఉన్న అద్భుతమైన భూములు. కనుచూపు మేరలో భూములు పంటలు తప్ప ఏం కనబడతలేవు. ఆ మధ్యలో 30 ఎకరాలు ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది. ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడే జరిగింది. ఏ గవర్నమెంట్ ఇచ్చినా 100% అది తప్పు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే నేను అక్కడ పోయి చూసిన తర్వాత ఎట్లా అంటే ఆ ఫ్యాక్టరీ అతను ఫ్యాక్టరీ పెడతా అని కొనలేదు, మోసం చేసి రైతుల్ని మేము ఇక్కడ తోటలు పెట్టుకుంటామని మెల్లగా 3 సంవత్సరాలలో 30 ఎకరాలు అక్వైర్ చేసి, అక్వైర్ చేసినాక ఆయనకు పర్మిషన్ వచ్చింది. అసలు పర్మిషన్ ఎవరిచ్చిరో కానీ నిజంగా వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి. ఎందుకంటే కరెక్ట్ అక్కడి నుండి 500 మీటర్స్ లోపలనే తుంగభద్ర నది ఉన్నది. అంటే అసలు నది బెడ్లో ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే లాంటి ఫ్యాక్టరీ ఉండే ఆస్కారమే లేదు. వందలాది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం. ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వడానికి లేదు, అది అక్కడ నడవడానికి లేదు. నేను కూడా అక్కడ పోయేంత వరకు అనుమానాస్పదంగానే పోయినా, రైతన్నలు అనవసరంగా అపోహలకు పోతున్నారా, ఇబ్బంది పడుతున్నారు. కానీ 100% పచ్చని పంట పొలాల మధ్యలో ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇంకోటి ఏమవుతుందంటే ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు ఇవి కోకొల్లలుగా చూసినాం, మూసి విషయంలో చూసినాం. వాళ్ళు వ్యర్థాలన్నీ రాత్రిపూట డంప్ చేస్తుంటారు నదులలో, చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్లో బోర్లు డ్రిల్ చేసి అందులోకి డంప్ చేస్తుంటారు. అల్టిమేట్గా ఏమైందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పొలం కూడా తగ్గిపోతుంది, పాడైపోతుంది.
తుంగభద్ర నది కలుషితం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి లేదు. ఆ 14 గ్రామాల ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి ఉంటుంది. రంజిత్ కుమార్ గారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుండి తను కూడా ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం పనిచేస్తాం, ఖచ్చితంగా దాన్ని ఆపుతాం. అదేవిధంగా అక్కడ నుండి మేము ఐజాక్ వచ్చినాం, విత్తనం పత్తి ఫ్యాక్టరీలను చూడడానికి వచ్చినాం. అదొక పెద్ద మాయ నడుస్తున్నది మన జిల్లాలో. విత్తనం పత్తి అనేటటువంటి కాన్సెప్టే సీడ్కి ప్రసిద్ధి. మనం దేశవ్యాప్తంగా కాటన్ సీడ్ గద్వాల్లో బాగా దొరుకుతుంది, కానీ రైతులకు మాత్రం ₹1 లాభం లేదు. కష్టపడి కాటన్ సీడ్ వండించి సీడ్ తీసుకుపోయి మధ్యలో ఉండే